అంటే ఉందో 11 గంటల 30 నిమిషాలకు అతను చనిపోతే 1 గంటకి వాళ్ళ కంపెనీ సికింద్రాబాద్ నుండి రాజమండ్రి వెళ్లే క్రమంలో మధ్యలో చనిపోవడం అయితే జరిగింది. అయితే చనిపోయాడు అని చెప్పేసి ఆ విషయం అసలు ఫస్ట్ ఎవరు చూసింది, ఎవరికి తెలుసు? అక్కడ ఎవరికో పర్సన్ అక్కడ నీ బిడ్డను చంపేస్తాం, వచ్చి నువ్వు శవాన్ని తీసుకొని వెళ్ళిపో. ప్రవీణ్ పగడాల అంటే బుల్లెట్ మీద హెడ్ లైట్ నుంచి మొదలు పెడితే బాడీ వెనక టైర్ వెళ్లే క్రమంలో మధ్యలో చనిపోవడం అయితే జరిగింది. అయితే చనిపోయిన విధానం ఏదైతే ఉందో, హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ. గత 2-3 రోజుల నుండి ఎక్కడ చూసిన ఆల్ ఓవర్ ఆంధ్ర తెలంగాణలో వినిపిస్తున్నటువంటి ఒక్కటే పేరేమంటే ప్రవీణ్ పగడాల. అంటే అసలు ప్రవీణ్ పగడాల ఎవరు, ఏంటి, ఎందుకని ఇంతగా రచ్చ నడుస్తుందని అంటే జస్ట్ 2 రోజుల క్రితం ప్రవీణ్ పగడాల అంటే ఒక పాస్టర్ తను అండ్ సికింద్రాబాద్ నుండి రాజమండ్రి వెళ్లే క్రమంలో మధ్యలో చనిపోవడం అయితే జరిగింది. అయితే చనిపోయిన విధానం ఏదైతే ఉందో వాస్తవానికి ఇది ఒక యాక్సిడెంట్ అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. కానీ అక్కడ చూసినటువంటి ఆనవాళ్లు చూస్తుంటే మాత్రం ఫేస్ మీద ఉండేటువంటి గాయాలు కానీ అండ్ దాని తర్వాత పడ్డటువంటి విధానం కానీ కావచ్చు అండ్ బైక్ పడినటువంటి ఆ విధానం కావచ్చు, అవన్నీ చూస్తుంటే మాత్రం 100% ఇది హత్య అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. అండ్ పాస్టర్ కాబట్టి కేవలం దీని వల్లనే ఇంతగా రచ్చ నడుస్తుందని చెప్పేసి కొంతమంది అంటుంటే, ఇది కేవలం హత్య కాబట్టి దీన్ని ఒక హత్యగా మాత్రమే చూడాలని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అయితే అసలు ఎలా జరిగింది ఏంటి అండ్ జరిగిన విధానాన్ని దగ్గరుండి అంటే జరిగిన తర్వాత నుండి జస్ట్ 2-3 రోజుల వరకు అక్కడే ఉన్నటువంటి ఒక పర్సన్ అండ్ ఖమ్మంకు సంబంధించినటువంటి మట్టి ప్రసాద్ అనే ఆ బ్రదర్ని ఈరోజు మనం మన స్టూడియోకి ఇన్వైట్ చేశాము. అండ్ ఆయన ఎవరు ఏంటి అనేది మనము పరిశీలించుకుంటే గతంలో ఆల్రెడీ మనం ఒక వీడియోనైతే చేయడం జరిగింది. అండ్ ఆయన ఎవరు అంటే బిఎంపి సిఎండిఎఫ్ నేత అయినటువంటి మట్టి ప్రసాద్ మనతో ఇవాళ లైవ్ లో ఉన్నారు. అన్న నమస్తే. అన్న నమస్తే అన్నగారు, ఎట్లున్నారన్న? బాగున్నా అన్నగారు. ఒక 2 రోజులు అక్కడ ఉండాం రాజమండ్రిలో. పగడాల ప్రవీణ్ గారు మరణాన్ని తెలిసి మా టీం అక్కడికి వెళ్ళి అక్కడ ఉండి మళ్ళీ అక్కడ నుంచి ఖమ్మం వచ్చి మళ్ళీ హైదరాబాదు సికింద్రాబాద్ లో ప్యారడైజ్ గ్రౌండ్ లో ఆయన సమాధి చేసిన దాకా అక్కడ ఉండి వచ్చాం. అండ్ అన్న వచ్చేసి అసలు జరిగిన రోజు ఏది, డేటు అండ్ టైము ఏదైనా మీకు ఐడియా ఉందా? 25వ తారీఖు ఉదయం చూశారని చెప్తున్నారు. 24 అనుకుంటా సుమారు. ఆ నైట్ 11 గంటల 30 నిమిషాలకు ఆయన చనిపోయిండు. నైటే చనిపోయిండు కానీ అందరికి ఉదయం తెలుసు. నైట్ చనిపోయిండు. 11 గంటల 30 నిమిషాలకు అతను చనిపోతే 1 గంటకి వాళ్ళ కంపెనీకి ఆయన సెల్ నుంచి మెసేజ్ వెళ్ళిందట. వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన మాట, ఆయన చనిపోయిన తర్వాత ఆయన సెల్ నుంచి మీ ఆఫీస్ కు సంబంధించిన డీటెయిల్స్ మాకు కావాలి అని చెప్పేసి అని ఆయన సెల్ నుంచి మెసేజ్ వెళ్ళిపోయిందని చెప్పేసి అని వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ పక్క ఉంటే స్నేహితులు కానీ చెప్పడం జరిగింది. మేము అక్కడ లైవ్ లో ఉన్నాం కాబట్టి మేము చెప్తున్నాం. అక్కడ జరిగింది. తెల్లారి అందరికి తెలిసింది కదా. తెల్లారి తెలిసినప్పుడు బాడీని తీసుకెళ్లి అక్కడ ఉంచినప్పుడు ఆ కుటుంబ సభ్యులకి చెప్పాలి, వాళ్ళని తీసుకురావాలి, తీసుకొచ్చి పంచనామా చేయాలి. పంచనామా చేసి మొత్తం అసలుకి ఇది హత్య లేకపోతే యాక్సిడెంటా అని చెప్పేసి అనేది చెయ్యాలి. వీళ్ళు చేయకోకుండా కొంతమంది ఎవరైతే మతోన్మాదులు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ మిస్సెస్ కి ఫోన్ చేసి నీ బిడ్డ ఉంది, నీ బిడ్డను చంపేస్తాం, వచ్చి నువ్వు శవాన్ని తీసుకొని వెళ్ళిపో, ఇక్కడ గొడవ చేయవద్దు అని చెప్పేసి అని కూడా చెప్పారని చెప్పేసి అనుకున్నా. ఆ కుటుంబ సభ్యులు గాని ఆ స్నేహితురాలు ఆయనకి సంబంధించిన దగ్గరున్న వాళ్ళు కూడా అక్కడ చెప్పడం జరిగింది. అది కూడా మా చెవలాగా మేము విన్నాం రాజమండ్రిలో ఉన్నప్పుడు. అసలు అక్కడికి వెళ్తే మేము ఆ ప్లేస్కి వెళ్ళినాం. ఆ ప్లేస్కి వెళితే మీరు ఆ వీడియోలు కూడా చూసి ఉంటారు మీరు. అసలు ఇది చనిపోయాడు అని చెప్పేసి ఆ విషయం అసలు ఫస్ట్ ఎవరు చూసింది, ఎవరికి తెలుసు? అక్కడ ఎవరికో పర్సన్ కి అక్కడ చనిపోయారని చెప్పేసి అని చెప్పారు. అది చనిపోయారని తెలిసినాక క్రిస్టియన్కి సంబంధించిన సంఘాలకు తెలక ముందే, ఆయన భార్య బిడ్డలకు తెలక ముందే శివశక్తి కరుణాకర్ అని చెప్పేసి అని ఒక హిందుత్వాదిని, నేను హిందుత్వాదిని అని చెప్పుకొని శివశక్తి కరుణాకర్ సుకున అని చెప్పేసి అతను ఫేస్బుక్ లో ఒక మెసేజ్ పెట్టిండు. పగడాల ప్రవీణ్ చనిపోయాడట కదా, ఎట్లా చచ్చిపోయిండు, ఎట్లా చచ్చిపోయిండు, దేనికి చచ్చిపోయిండు, మందు దాగి చచ్చిపోయిందా, దేనికి చచ్చిపోయిండు అని చెప్పేసి అని
పెట్టేసి ఎమ్మటి ఒక 10 నిమిషాలల్లా పోస్ట్ ని డిలీట్ చేసిండు. ఆ పోస్ట్ ఉందా మీ దగ్గర? డిలీట్ చేసిండు. మనకి తెలిసిన మిత్రులు చాలా మంది చెప్పారు, అది చాలా మంది దగ్గర స్క్రీన్ షాట్ తీసుకొని ఉన్నారు అని చెప్పేసి అన్నారు. మాకు అనుమానం ఏంటంటే పక్కాగా హిందుత్వవాదులే చేశారని చెప్పేసి అని మాకు అనుమానం. అంటే ఇప్పుడు మీరు అంటున్నారు ఏమనంటే ఒక క్రిస్టియన్ పాస్టర్ చనిపోయారు అని చెప్పేసి అన్నప్పుడు సరే ఈ క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళకు కాకుండా హిందువులు అంటే హిందూ సంఘానికి సంబంధించిన పర్సన్ ఎవరికో తెలిసింది అండ్ ఆయన పోస్ట్ పెట్టాడు అని చెప్పేసి అంటున్నారు. ఆయనకు తెలియడము తర్వాత పోస్ట్ పెట్టడంలో తప్పేముంది అసలు? నాకు అర్థం కానిది. తప్పే ఒకటి ఇంకొకటి అంటే ఇప్పుడు ఒక క్రిస్టియన్ చనిపోయాడు, మస్ట్ అండ్ షుడ్ క్రిస్టియనే చూడాలని చెప్పేసి ఏమైనా ఉందా? లేదు ఒక హిందువు చనిపోయాడు, హిందూ మాత్రమే చూడాలని చెప్పేసి ఎక్కడ రాసిందా? ఏం లేదు కదా. సర్టెన్ ఆ టైంలో చనిపోయి ఉన్నారు, ఎవరో చూశారు, అది హిందువా ముస్లిమా ఇంకాదా అని చెప్పేసి కాదు. మరి తెలిసింది కాబట్టి ఏదో పోస్ట్ పెట్టాడు ఆయన. అది పోస్ట్ పెట్టడమే తప్పన్నట్టు దాన్నే మీరు హైలైట్ చేసి మాట్లాడుతున్నారు ఎందుకని? కరుణాకర్ సుకునా అనేట ఆయన పోస్ట్ పెట్టి ఎందుకు డిలీట్ చేసిండు? మేమేమంటున్నాం అంటే క్రిస్టియన్ మద్దతు ఇవ్వచ్చు, ముస్లింస్ మద్దతు ఇవ్వచ్చు, హిందువులు మద్దతు ఇవ్వచ్చు, ఎవరైనా మద్దతు ఇవ్వచ్చు, సంఘీభావం చెప్పొచ్చు. ఆ వ్యక్తి పెద్ద మనిషి, ఒక పాస్టర్ గారు చచ్చిపోయినని సంఘీభావం చెప్పడానికి ఎంతో మంది రాజకీయ నాయకులు వస్తారు, వాళ్ళు వస్తారు, ప్రజా సంఘాలు వస్తారు, అంబేద్కరిస్టులు వస్తారు, అందరూ వస్తారు. కానీ ఎగతాళికి పెట్టారు చూసారా, అక్కడ అనుమానం వస్తుంది మాకు. ఎగతాళి పెట్టకూడదు కదా. ఒక మనిషి చనిపోతే ఆ మనిషిని నువ్వు గౌరవించడం అని నేర్చుకో, ఆ మనిషికి ఇలవేయటం అని నేర్చుకో, నీ సంస్కారాన్ని నువ్వని పెంచుకో. కానీ చచ్చిండా, ఎట్లా చచ్చిండు, మందు దాగి చచ్చిండా, ఇలాంటి ఎందుకు? బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా అట్లనే పెట్టారు, అమరా ప్రసాద్ అనేటోళ్ళు కూడా అట్లనే పెట్టారు. మరి వీళ్ళంతా హిందుత్వవాదులు కదా. ఒక పాస్టర్ చచ్చిపోతే అయ్యో ఒక పాస్టర్ చచ్చిపోయిండు, ఆ పాస్టర్ కింద ఒక వేలాది మంది కాపర్లు ఉంటారు. కాపర్లు అంటే సంఘం ఉంటది, ఆ సంఘానికి ఈయన ఒక నాయకుడు, ఆ సంఘానికి ఈయన ఒక పెద్ద పాస్టర్, ఈయన చెప్తే కొన్ని వేల మంది వింటారు. అలాంటి పాస్టర్ చచ్చిపోయినని ఇంత ఇంగిత జ్ఞానం లేకోకుండా తప్పుడు మెసేజ్లు వాట్సాప్లలో ఫేస్బుక్లలో పెట్టి ఛానల్ దగ్గరకు వచ్చి పాస్టర్ తాగి చచ్చిపోయిండు, బండి మీద చచ్చిపోయిండు అంటే ఏ పాస్టర్ అయినా జ్ఞానస్థానం తీసుకున్నాక, దేవుడికి అంకితం అయినాక, అది హిందువులు గాని ముస్లింస్ గాని ఎవరైనా గాని దేవుడికి అంకితం అయినాక నేను దేవుడితోనే ఉంటా, నేను దేవుడి కోసం పని చేస్తా, జ్ఞానాన్ని నేను వర్ధిల్ల చేస్తా అని చెప్పేసి అన్న పాస్టర్ ఎవరైనా మందు తాగుతారా? మరి తప్పుడు ఆరోపణలు, మందు తాగిన తప్పుడు ఆరోపణలు చేసి ఫేస్బుక్ లలో ఇంటర్వ్యూలలో ఎందుకు చెప్తున్నారు? మీరు అన్నది ఓకే, నేనేమంటున్నానంటే తప్పుడు మీరు పెట్టిన మెసేజ్ ఏదైతే తప్పుడు మెసేజ్ కదా, నువ్వు తప్పుడు మెసేజ్ పెట్టకుండా డిలీట్ ఎందుకు చేసినావు? అంటే నిజాయితీగా పెట్టితే ఉండాలి కదా, డిలీట్ ఎందుకు చేసినావు అంటాను నేను. అంటే వాళ్ళ ఉద్దేశం ఎలా ఉందంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల బతికున్నప్పుడు హిందుత్వం మీద, హిందువుల మీద, ముస్లింల మీద, అంటే ఆయన మాట్లాడే విధానం కావచ్చు, హిందూ దేవతల మీద, ముస్లింల మీద గతంలో కూడా ఏదో ఒక అంటే కొంచెం డిఫరెంట్ గా మాట్లాడడం జరిగిందని చెప్పేసి ఏదో విన్నాను. మరి బతికున్నప్పుడు అలా చేశారు, అలా మాట్లాడారు, ఇంకేదో అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళకి ఆ కోపంలో మేబీ అట్లా పెట్టుకుంటారేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నేనేమంటానంటే ఇప్పుడు మీరు పెట్టారుగా అని చెప్పేసి అంటారు. పగడాల ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో పాస్టర్ గారు, ఆయన ఒక హిందువులకు సంబంధించిన వాళ్ళనే ప్రశ్నించలే, ఒక ముస్లింస్ సంబంధించిన వాళ్ళనే ప్రశ్నించలే, క్రిస్టియన్లను కూడా ప్రశ్నించిండు, బౌద్ధులను కూడా ప్రశ్నించిండు. అందులో తప్పులేందనే చెప్పిండు ఆయన. క్రిస్టియన్లో ఉన్న తప్పులు చెప్పిండు, హిందూ ధర్మంలో ఉన్న తప్పులు చెప్పిండు, ముస్లింస్ లో ఉన్న తప్పులు చెప్పిండు. అంటే ఏ తప్పు చెప్పినా గానీ అది ఎట్లా జరిగింది, గ్రంథాలలో ఏముంది, మనం ఏం చెప్తున్నాం, సబ్జెక్ట్ ఏందని చెప్పే దానికి కారణంగా ఆయన చెప్పిండు. అంతేగాని హిందూ మతాన్ని తక్కువ చేసి మాట్లాడటం, క్రిస్టియన్ మతాన్ని తక్కువ చేసి మాట్లాడటం, ముస్లింస్ మతాన్ని తక్కువ చేసి మాట్లాడటం ఆయన చేయలేదు. దాన్ని వీళ్ళు వంకర బుద్ధిగా ఆలోచించడం బట్టే ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తా, మీరు మంచిగా స్వీకరిస్తే హ్యాపీ, మీరు వంకర బుద్ధితో ఆలోచించారనుకో అది గొడవకే దారి తీసింది కదా. ఆయన చెప్పిన దాన్ని ప్రతిదీ గ్రంథాలలో ఏముందనే చెప్పిండు. ముస్లింస్ అతను భగవత్ అల్లా గురించి చెప్పిండు, తప్పుడు ఆరోపణలు చేసిందని చెప్పేసి అని ఈ ముస్లిం సమాజానికి సంబంధించిన నాయకులందరూ కలిసి పగడాల ప్రవీణ్ నీ నాలుక కోస్తాం, నిన్ను చంపేస్తాం, నువ్వు క్షమాపణ చెప్పాలి, మా ముస్లింస్ తక్కువ చేసి మాట్లాడతావా, మా ప్రవర్త నీ తక్కువ చేసి మాట్లాడతావా అని చెప్పేసి అని వాళ్ళు వీడియోలు తీసి పోస్టులు పెట్టారు. పోస్టులు పెట్టగానే పగడాల ప్రవీణ్ కుమార్ గారు ఎమ్మటే ఆయన ఫేస్బుక్ వేదికగా నేను మాట్లాడిన తప్పే, నన్ను క్షమించండి. ఒక్క నిమిషం, ప్రవీణ్ పగడాల అనే సరే పాస్టరు నిజాయితీగా 100% నాలెడ్జ్ తో అండ్ ఎక్కడ ఏదైతే తప్పు ఉందో దాన్ని మాత్రమే ప్రశ్నించి చెప్పారని చెప్పేసి అంటున్నారు. వాస్తవం, 100% వాస్తవం, అదని చెప్తున్నా. అది వాస్తవమే కదా, 100% వాస్తవం.
అయితే మరి అంత పాజిటివ్ గా అంత ఉన్నట్టుగా మాట్లాడినప్పుడు మళ్ళీ క్షమాపణ అడగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు ముస్లిం సమాజం ఏదైతే ఉందో నేను అందులో ఉన్నది నేను చెప్పాను, మీరు దాన్ని స్వీకరించుకోకుండా నా మీద కొంతమంది పెద్దలు చెప్పింది నిజమే అన్నప్పుడు మళ్ళీ ఎందుకు క్షమాపణ అడగడం అంటున్నారు. వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి, వాళ్ళకి నేను క్షమాపణ చెప్పాలనుకొని ఆయన ఆత్మని మళ్ళీ పురోధించి ఆయన అది చేసుకొని ఎమ్మటే ఆయన ఏం చెప్పిండు, నేను క్షమాపణ చెప్తానని ఫేస్బుక్ వేదికగా మీకు ఆయన ఫేస్బుక్ లో పోయిన ఇప్పటికుందా ఏడుగా నేను మాట్లాడిన తప్పే నన్ను క్షమించండి అని చెప్పేసి ఆయన పెట్టిండు. తప్పే ఉందని చెప్పండి, అంటే మాట్లాడింది తప్పే తప్పు అని చెప్పి ఆయనే పెట్టిండు. మీరు ఆయన ఫేస్బుక్ లో పోయి ఆ పేజీలో ఉంటది, నేను మాట్లాడిన తప్పే నన్ను క్షమించండి అని చెప్పేసి కూడా పెట్టిండు. ఆయన చనిపోయినాక ఎవరైతే నీ నాలుక కోస్తావు నిన్ను చంపుతాం అని చెప్పేసి ఎవరైతే ఆ ముస్లిమ్స్ పెద్ద అన్నాడో ఆయనే వచ్చి మేము రంజాన్ పండగ సందర్భంగా మేము ఉన్నాం, మేము అలాంటి పని చెయ్యం, మేము చంపం ఎవరిని, కానీ మా గురించి ఇట్లా మాట్లాడిండు, కానీ మా దేవుళ్ళ గురించి ఇట్లా మాట్లాడిండు కాబట్టి ఆయనకి మేము వార్నింగ్ ఇచ్చినాం తప్ప ఆయన చంపాలని అని ఇంకేం చేయాలని మేము అనుకోలేదు. ఆయనకి మాకు ఎలాంటి సంబంధం లేదు. మా ముస్లిమ్స్ మీద మేము పెట్టుకున్న మేము మాట్లాడింది ఏదైతే ఉందో దాని మీద మీరు ఎంక్వైరీ చేసినా, ఆయన మేము చంపినట్టు మాకు ఎంక్వైరీ చేసినా డైరెక్ట్ మాకు ఉరి తీయండి అని చెప్పేసి ముస్లిమ్స్ పెద్దలు చెప్పారు. మేము తప్పు చేయలేదు, తప్పు చేసినట్టుంటే మమ్మల్ని డైరెక్ట్ ఉరి తీయండి అని చెప్పేసి ముస్లిమ్స్ పెద్దలు చెప్పారు కదా. అంటే వాళ్ళ ప్రమేయం ఏమేది 100% వాళ్ళ ప్రమేయం ఏం లేదని చెప్పేసి అంటున్నా. 100% ముస్లిమ్స్ కి సంబంధమే లేదు. వాళ్ళ గురించి మాట్లాడారు కాబట్టి ఎమ్మటే క్షమాపణ చెప్పిండు ఆయన. తప్ప క్షమాపణ చెప్పడం తప్ప? అండ్ మీ ఉద్దేశం ప్రకారంగా ప్రవీణ్ పగడాల చనిపోయారా, అంటే యాక్సిడెంట్ లో చనిపోయారా లేదంటే చంపబడ్డారా? ఒక్క మాటలో చెప్పేయండి. 100% అది హత్యే, ఆయన్ని చంపేశారు, యాక్సిడెంట్ కాదని చెప్పేసి అని మేము బరాబరు చెప్తున్నాం. చంపారు అని చెప్పేసి అంటున్నారు. చంపారు అని అనడానికి ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ప్రూఫ్స్ మా దగ్గర ప్రూఫ్స్ అయితే నా దగ్గర అయితే ఏం లేవు, కానీ అక్కడికి వెళ్ళి మీరు చూస్తే మేము రాజమండ్రి ఆ స్థానానికి వెళ్ళి చూసినాం. అక్కడ చూస్తే వీడియోలు కూడా ఉన్నాయి. అక్కడ చూస్తే బారు కర్ర అది 3 ముక్కలైంది. 3 ముక్కలే, ఒక ముక్క మీద బ్లడ్, ఇంకో ముక్క మీద బ్లడ్, ఇంకో ముక్క మీద బ్లడ్. రోడ్డుకి 10 అడుగులు లేదండి. R&B రోడ్డుకి 10 అడుగులు లేదు, 10 అడుగులు లేదు. రోడ్డు పక్కనే డెడ్ బాడీ పక్కనే ఆయన చనిపోతే ఆయన మీద బండి ఉంది, అంత పెద్ద బుల్లెట్ బండి ఆయన మీద ఉంది. ఇప్పుడు నాకు తెలిసి చరిత్రలో ఇలాంటి యాక్సిడెంట్స్ చూడలేదు అసలు. ప్రపంచ రికార్డు అనుకుంటే యాక్సిడెంట్, ఎందుకంటే బండి పోతుంటే స్కిడ్ కింద పడితే బండి ఒక పక్క పోయిద్ది, మనిషి ఒక పక్క పోయిద్దరు. కానీ ఇక్కడ ఎట్టుంది తెలుసా, మనిషి కింద ఉంటే బండి పైన ఉంది. ఇది యాక్సిడెంటా? ఇది నమ్మాల మేము. మనిషి కింద బండి ఇట్లా, ఇది యాక్సిడెంటా? ఎక్కడైనా జరిగింది యాక్సిడెంట్ ఇట్లా? అది పక్కాగా ప్లాన్ తో చేసింది. అది ఆయనకి బట్టల మీద, ఆయన టీ షర్ట్ మీద బూట్ కాల్ దొక్కినట్టు బూట్ కాల్ ఉంది ఆయన టీ షర్ట్ మీద. ఆయన తొడ కాలిపోయింది, సైలెన్సర్ కాలినట్టు ఉంది. కానీ సైలెన్సర్ కాలితే ముందు పాయింట్ కాలిద్దా తొడ కాలిద్దా? పాయింట్ కాలకుండా తొడ కాలింది. అది ఒకటి. ఇంకోటి ఏంది, కళ్ళజోడు ఏదైతే కళ్ళజోడు ఉందో తీసి పక్కన మడత పెట్టుకున్నట్టు ఉంది. ఇప్పుడు ఆయన మూతంతా పగిలిపోయింది, కోసినట్టుంది, పేద మొత్తం కోసినట్టుంది, మూతంతా పగిలిపోయింది. మూతికి పెట్టిన మాస్క్ మాత్రం పక్కన పెట్టుంది. అంటే పెదం పగలొచ్చు, కోసినట్టు ఉండొచ్చు, కానీ మాస్క్ ఏం కాదా? మాకు అయ్యే అనుమానాలు, అందుకని హత్య అని చెప్పేసి అంటున్నాం. మరి ఆ కర్రతో ఉన్న బ్లడ్ ఎవరిది? ఆ కర్రతో కొట్టింది ఎవరు? అంటే ఆ బండి తీసుకొచ్చి పడింది ఎవరు? ఆ బండి బుల్లెట్ మీద హెడ్ లైట్ నుంచి మొదలు పెడితే బాడీ వెనక టైర్ దాకా బ్లడ్ సిందిచ్చి పడింది. ఆ బండికి అది ఉంటది కదా, దాన్ని ఏమంటారు, ముందు బంపర్, ఆ బంపర్ కి మెడకాయ పెట్టి తలకాయ పెట్టి కొడితే సిమ్మిచ్చి పడ్డట్టు ఆ బండికి మొత్తం కనబడుతుంది అక్కడ. దాన్ని యాక్సిడెంట్ అంటే అంటారు. 100% మర్డర్ అని చెప్పేసి అని మేము చెప్తున్నాం. మాకు అది కరెక్ట్ అని చెప్పేసి అని, అది హత్య అని చెప్పేసి అని మేము అంటున్నాం. మరి హత్య అని కాకోకుంటే పోలీసు వాళ్ళు పంచనామా చేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ చేసుకొచ్చి ఇది హత్య కాదు, ఇది యాక్సిడెంట్ అని చెప్పేసి ఒక్క మాటలో చెప్పొచ్చు మీరు అన్నట్టు. ఇప్పుడు నన్ను అంటున్నారు కదా, ఒక్క మాటలో మీరు చెప్పండి అంటున్నారు కదా, పోలీసులు కూడా ఇది యాక్సిడెంటే అని ఒక్క మాట చెప్పొచ్చుగా. అంటే సరే ఇది యాక్సిడెంట్ కాదు, 100% ఇది హత్య అని చెప్పి 100% హత్యే. చేసింది ఎవరంటే 100% ఆయనైతే హిందూ ధర్మాల గురించి మాట్లాడుతాడు, హిందూలో ఉన్న కొంతమంది మతోన్మాదులు ఆయన టార్గెట్ చేసి చంపారని చెప్పేసి బరాబరు నేను చెప్తున్నా. హిందువులు
అంటే అయిపోతుంది. ఎందుకనంటే క్రిస్టియన్ మనం కాబట్టి ఆపోజిట్ ఉండేది హిందువు, అండ్ ఈయన చనిపోయింది పాస్టర్ కాబట్టి ఎవరినైనా చెప్పొచ్చా అని చెప్పేసి అంటే హిందువులు అని చెప్పేసి హిందువు అని పేరు చెప్తేనే సరిపోతుందా? పక్కాగా హిందువులే చంపారని చెప్పేసి ఏదైనా ప్రూఫ్ ఉందా? ఏదైనా పక్కాగా హిందువులని చెప్పటానికి లేదు. ఎందుకంటే ఇది హిందూ దేశం, నేను హిందూనే, ఓకేనా? ఈ దేశంలో ఉన్న నేను హిందూనే, ఈ దేశంలో ముస్లిం హిందువే, ఈ దేశంలో ఉన్న క్రిస్టియన్ హిందువే, ఈ దేశంలో ఉన్న బౌద్ధులు హిందువులే, ఈ దేశంలో ఉన్న సిక్కులు హిందువులే. కానీ మతం వాళ్ళు నచ్చిన మతాన్ని 18 సంవత్సరాలు నిన్నాక వాళ్ళు నచ్చిన మతాన్ని పోవచ్చని సుప్రీంకోర్టే మనకి మత స్వేచ్ఛ హక్కు మనకుంది. ఈ దేశం మొత్తం హిందువులే. మీరు హిందువులు అని చెప్పేసి ఎందుకంటానంటే హిందువులో ఉండి మతోన్మాదులు అంటున్నా. హిందువులందరూ మంచోళ్ళే, హిందువులు ఎవరు నేను ఏమనట్లా. హిందూ మతంలో ఉన్న మతోన్మాదులు మతం పిచ్చెక్కి వీడు క్రిస్టియన్ రా, వీడు ముస్లింస్ రా, వీడు సిక్ రా, వీడు జైన్ రా, వీడు బౌద్ధుడు రా అని చెప్పేసి అని హిందువులో ఉన్న మతోన్మాదులు ఇలాంటి దాడులు చేయడానికి ఫోన్లు చేసి బెదిరించి అరాచకం సృష్టించి వీడు హిందుత్వతాన్ని నేనే కాపాడుతున్నా, హిందుత్వతాన్ని నేనే భుజాలు వేసుకొని తిరుగుతున్నా అని చెప్పేసి అని ఇలాంటి పాస్టర్లను గాని ముస్లింస్ కి సంబంధించిన పెద్దలను గాని మేము బౌద్ధులను గాని చికాకు చేసేది హిందువులలో ఉండే మతోన్మాదులు చేసే సికాక్ ఇది. హిందువులందరూ మంచోళ్ళే, హిందువులు కాదు, హిందువులు ఉన్న మతోన్మాదులు అని చెప్తున్నా. అండ్ ఇన్ని రోజుల నుండి చూస్తున్నారు ఏమనంటే అరే క్రిస్టియన్లకు ఏదైనా జరిగితే లేదంటే క్రిస్టియన్ లో ఉన్నటువంటి ఎవరికైనా దాడులు కానివ్వండి ఇంకేదైనా జరిగినప్పుడు 100% వీళ్ళు హిందువులు అని చెప్పేసి చెప్పడం ఇది కామన్ అయిపోయింది. అంతే కదా? ఓకే, అంతే కదా? అంటే అంతే ఉంది. ఇప్పుడు ఏంటంటే ఏదైనా ఒకటి జరిగింది అని చెప్పేసి అంటే అది క్రిస్టియన్ కి ఏదైనా జరిగిందంటే ఎవరు వేరే క్రిస్టియన్ కొట్టాడా లేదంటే ఇంకెవరైనా లేదంటే వాళ్ళలో పడట్లేదా ఇంకేదైనా కాకుండా డైరెక్ట్ ఏంటంటే హిందువు అనేయడం ఇప్పుడు అది కామన్ అయిపోయింది. అది కాబట్టి సరే హిందువులు అని చెప్పేసి అన్నారు, ఓకే బాగుంది. ఆ హిందువులు ఫలానా తప్పు హిందువులు అని మీరు అన్నారు అని చెప్పేసి అని అనమాకండి. ఓకే, హిందుత్వాదులో ఉన్న హిందుత్వాదులు అంటనా, హిందుత్వాదులు అంటనా, హిందుత్వవాదులు హిందువుల్లో రారా? ఎట్టొత్తరు? ఓకే, రారు కదా. ఇప్పుడు మంచి మనిషి ఉంటాడు, చెడ్డ మనిషి ఉంటాడు. అరే ఈ మనిషి మంచోడు రా అంటే ఈ మంచి చెడ్డోడు రా అంటాం. అట్లా హిందుత్వాదులు ఉన్నోళ్ళు హిందుత్వాదులు, హిందువులు కాదు. అంటే ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఇది జరిగినప్పుడు ఏమనంటే అరే సరే మన క్రిస్టియన్ కి జరిగింది, మన హిందువుకి జరిగింది, మన ముస్లిం కి జరిగింది అన్నప్పుడు మస్ట్ అండ్ షుడ్ అరే మన క్రిస్టియన్ లో ఎవరైనా ఉన్నారా లేదంటే ఇంకెవరైనా చేశారా అని చెప్పేసి ఆలోచించకుండా ఫస్ట్ వచ్చే మాట హిందువులు అని చెప్పేసి అనడం. అంటే దీనికి ఏదైనా రీజన్స్ ఉన్నాయా? బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? బలమైన కారణాలు అంటే ఆయన రక్షణ టీవీ యజమాని, ఆయన స్థాపికులు రక్షణ టీవీ యజమాను. మీలాగానే మనలాగా డిబేట్ పెడతాడు ఆయన. మీ మతాలు ఏముంది, ఈ మతాలు ఏముంది అని చెప్పేసి డిబేట్లు పెడతాడు. ఆ డిబేట్లు పెట్టిన దాంట్లో ఇప్పుడు భారతదేశంలో క్రిస్టియానిటీ అనేది చాప కింద నీరులాగా చాలా స్థాపింగా వెళ్ళిపోతుంది. భారతదేశంలో క్రిస్టియన్ అనేది చాప కింద నీరులాగా బలంగా ఉందని చెప్తున్నా. ఆ బలంగా ఉన్నప్పుడు కొంతమంది హిందుత్వాదులు ఎవరైతే కొంతమంది ఉన్నారో పెద్ద తలకాయలు ఎంత పాస్టర్లుగా ఉండి పెద్దగుండి సంఘాలను ఎక్కువ చెప్పి ఆయన చెప్తే కొన్ని వేల మంది వినే పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసుకుని చంపుతారని చెప్పేసి నేను అంటున్నా, నేను భావిస్తున్నా. ఇప్పుడు కత్తి మహేష్ ఉండు, కత్తి మహేష్ కూడా యాక్సిడెంట్ చచ్చిపోయాడు. ఆయన రామాయణం గురించి, భగవద్గీత గురించి, మన సనాతన ధర్మం గురించి, వీటన్న గురించి కత్తి మహేష్ గారు కూడా గతంలో చాలా విమర్శలు చేసిండు. మరి కత్తి మహేష్ గారు కూడా యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు. ఇప్పుడు ఉన్న ప్రవీణ్ కుమార్, పగడాల ప్రవీణ్ కూడా యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు. అంత ముందు కొంతమంది పాస్టర్లు కూడా యాక్సిడెంట్ లో చచ్చిపోయారు. అంటే వీళ్ళ చంపి యాక్సిడెంట్ అని చెప్పేసి అని కేసు క్లోజ్ చేసుకోవాలని చేస్తున్నారా మీరు? అంటే కత్తి మహేష్ది జరిగింది, ఇవాళ ప్రవీణ్ పగడాలది జరిగింది, గతంలో ఇంకెవరితో జరిగింది అని చెప్పేసి అంటున్నారు. మరి ఒకటి జరిగింది అన్నప్పుడు రెండోది జరిగేదానికి మధ్యలో అరే ఇది యాక్సిడెంట్ కాదు అని చెప్పేసి ఎందుకు ప్రూవ్ చేయలేకపోతున్నారు? ఎట్లా చేస్తాం? మాకు ఫుల్గా నమ్మకం ఉంది వాళ్ళే చేశారని. వాళ్ళే చేశారని డైరెక్ట్ గా వాళ్ళ పేరు చెప్పొచ్చుగా. వాళ్ళ పేర్లు నేనేం చెప్తా చెప్పండి. నేనేం భయపడట్లా. వాళ్ళ పేర్లు పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. దాని కథ కార్యం ఎవరున్నారు మొత్తం అనేది వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. పక్కాగా వాళ్ళని పట్టుకుంటారు, అరెస్ట్ చేస్తారని పోలీసు శ్రీయతర గౌరవనీయులైన పోలీస్ డిపార్ట్మెంట్ మీద మాకు పూర్తిగా నమ్మకం ఉంది. మాకు పూర్తి నమ్మకం ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ మీద. వాళ్ళు పక్కాగా పట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని శిక్షిస్తారని చెప్పేసి మాకు పూర్తి నమ్మకం ఉంది పోలీసు వాళ్ళ మీద. మేమెందుకు చేతులు తీసుకోవాలి? అది మేము జనాలు అంటున్నారు, మేము ఆరోపిస్తున్నాం. తప్పే ఉంటుంది అందులో? అంతే, నిరాధారం. అది ఆధారం ఉన్నా లేకున్నా పలానా అది చేయాల్సింది మేము కాదు. అండ్ ఓకే, మీరు చెప్పారేమనంటే అరే
హిందుత్వ దేశము, హిందువులు ఎక్కువ కాబట్టి దీని వల్లనే క్రిస్టియన్స్ ఏమైనా చేసినా లేకపోతే చేయకపోయినా ఏదో ఒక కారణం వెతికేసి చంపేస్తున్నారని చెప్పేసి మీరు అంటున్నారు. ఓకే, ఒక క్రిస్టియన్ ఒక పాస్టర్ చనిపోయిన తర్వాత లేదు ఇంకొక పాస్టర్ చనిపోయే ముందు ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ లో ఎప్పుడు కూడా ఇవాళ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు, అది మర్డరా లేకపోతే అది యాక్సిడెంటా అని చెప్పేసి ఒక రకమైన డిస్కషన్ జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడే జస్ట్ జరిగి 2-3 రోజులు కూడా కాలేదు, ఇప్పుడు జరిగిన రోజు ఒక రకమైన వేడి ఉండే అంతా ఇలా ఇలా అని చెప్పేసి డిస్కషన్ జరుగుతుండే. దాని తర్వాత రోజు ఇంకేదో జరిగింది. జస్ట్ నిన్న సికింద్రాబాద్ లో కర్మ ఏదో జరిగింది అండ్ చాలా మంది వచ్చారు, సపోర్ట్ చేశారు అండ్ ర్యాలీలు తీశారని చెప్పేసి అన్నారు. కానీ 2 రోజుల క్రితం ఉన్నటువంటి వేడి, 2 రోజుల క్రితం ఉన్నటువంటి ఆ కమ్యూనిటీ, ఆ కలయిక ఇవాళ కనబడట్లేదు. ఎందుకనే ఉంటది? క్రిస్టియన్స్ అనేటోళ్ళు రకరకాల సంఘాలు పెట్టుకొని ఆ సంఘ కాపరికి ఏదన్నా అయితే ఈ సంఘ కాపరి ఎందుకు పోవాలని చెప్పేసి అని కోణంలో ఆలోచించారు. ఇన్ని రోజులకు కూడా ఈ చర్చి మీద దాడి జరిగితే ఈ చర్చి వాళ్ళు ఎందుకు పోవాలని చెప్పేసి అని, ఆయన సంఘం వేరు నా సంఘం వేరు అని చెప్పేసి అని వీళ్ళు ఒకరికొకరికి సాయం చేసుకోలేదు, పోలేదు, సపోర్ట్ చేసుకోలే. కానీ పగడాల ప్రవీణ్ గారు చనిపోతే క్రిస్టియన్ కి సంబంధించిన సంఘాలన్నీ ఏకమయ్యి ఈ రోజు భారతదేశం కాదు, నేను అక్కడ పోయా సికింద్రాబాద్ వెళితే కర్ణాటక నుంచి, కేరళ నుంచి, మళ్ళీ పోతే ఉత్తరప్రదేశ్ నుంచి, తమిళనాడు నుంచి, రకరకాల రాష్ట్రాల నుంచి పగడాల ప్రవీణ్ కుమార్ కోసం అందరూ వచ్చారు అక్కడికి. అంటే నాకు తెలిసి క్రిస్టియన్ సంబంధించిన సంఘాలన్నీ పగడాల ప్రవీణ్ గారు చనిపోయినాక అందరూ ఒకటైతారు, అందరూ ఒకటే వేదిక మీదకి వస్తున్నారు. ఇంతకు ముందు వీడింత తీసుకున్నాని వీడు యూట్యూబ్లో పెట్టా, వీడింత తీసుకున్నాని వీడు యూట్యూబ్లో పెట్టా, పాస్టర్లు ఎన్ని చేశారు. ఒక పాస్టర్ బతికితే ఇంకో పాస్టర్ బతకట్లే ఓర్చుకునే సంస్కృతి మొన్నటి దాకా ఉంది. కానీ మొన్నట చనిపోయినాక కాడ నుంచి ఆ జనాన్ని చూసి, వాళ్ళకున్న ఆలోచన చూసి, వాళ్ళ దగ్గరకు అయ్యే సంతోషాన్ని బట్టి పగడాల ప్రవీణ్ కుమార్ చనిపోయిన కాబట్టే క్రిస్టియన్స్ అంతా దగ్గరికి అయ్యారు. అది క్యాథలిక్ గాని మర్చిపోతే చిన్న చిన్న సంఘాలు గాని, అన్న చిన్న చిన్న సంఘాలు, పెద్ద పెద్ద పాస్టర్లు గాని ప్రతి ఒక్కరు స్పందించి ప్రతి ఒక్కరు కథం దొక్కారు. నాకు తెలిసి ఇప్పటి నుంచి భారతదేశంలో ఏ క్రిస్టియన్ బిడ్డకి, ఏ పాస్టర్ బిడ్డకి అన్యాయం వచ్చినా గానీ పాస్టర్లందరూ ఏకమవుతారని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నాను. ఈ భారతదేశాన్ని మట్టికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అంతే యూనిటీగా చివరి వరకు ఉంటారని నమ్మకం ఉందా మీకు? ఈ పగడాల ప్రవీణ్ కుమార్ గారిదే పక్కా నమ్మకం. ఈయన అందరికి ఆయన చనిపోయి పరలోకాన్ని పోయింది కానీ ఇక్కడున్న క్రిస్టియన్లు అందరం ఒక్కటి చేసిందని చెప్తాను నేను. ఆయన చనిపోయి పరలోకాన్ని పోయింది కానీ ఇక్కడున్న క్రిస్టియన్ అంతా దగ్గరకు వచ్చారు. ఎందుకంటే ఈ రోజు పగడాల ప్రవీణ్ గారికి అయింది, రేపు నా సంఘానికి ఏమైద్దు, రేపు నా పాస్టర్కి ఉందా నాకేమైద్దు, రేపు మా చర్చికి ఉందా నాకేమైద్దు, నా చర్చిలో ఉన్న ఆడబిడ్డలకి ఏమైద్దు, నా చర్చిలో ఉన్న ముసలోళ్ళకి ఏమైద్దు అని చెప్పేసి ఇప్పుడు భయపడుతున్నారు. ఇప్పుడు భయపడి అందరూ ఒకటైతున్నారు. ఈ భారతదేశానికి కావాల్సింది కూడా అదే. మీరందరూ ఏకమైతే మిమ్మల్ని ఎవరేం చేస్తారని చెప్పేసి మేము కూడా వాళ్ళకి సపోర్ట్ గా బలంగా నిలబడతాం. అండ్ దాని తర్వాత నిన్నటి వరకు ప్రవీణ్ పగడాల అని చెప్పేసి కొంచెం అంటే తన ఉపన్యాసాలు కావచ్చు, లేదంటే వేరే మతంని పొగడ్డమా, లేదంటే విమర్శించడమా, ఇంకేదైనా అని చెప్పేసి ఒక రకమైన డిస్కషన్. అయితే 2 రోజుల క్రితం ప్రవీణ్ పగడాల అనే ప్రస్థానము అక్కడితో సమాప్తం అయిపోయింది. దాని తరువాత తను చనిపోయిన రోజే ఇంకొక పేరు బలంగా వినిపిస్తుంది బయట, అజయ్ బాబు. అవును, అజయ్ బాబు అనే పేరు బాగా వినిపిస్తుంది. అండ్ అజయ్ బాబు అనే పేరు వినిపించిన పక్కనే నెక్స్ట్ వేసేది నిన్నే అని చెప్పేసి అజయ్ బాబుని చెప్తున్న ప్రస్థానం అయితే ఉంది. అండ్ ఈ మాట మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే అజయ్ బాబు మీకు కూడా పరిచయమే అండ్ చాలా వరకు మీరిద్దరు కూడా కలిసే తిరుగుతుండే. మరి ప్రవీణ్ పగడాల ప్రస్థానం అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్ గా అంటే అదే రోజు అజయ్ బాబు పేరు వినిపిస్తుంది. ఎందుకనే ఉంటది? ఎందుకై ఉంటదంటే అజయ్ బాబు పాస్టర్, CMDF క్రిస్టియన్ ముస్లిం దళిత్ డిఫెన్స్ ఫోర్స్ అని చెప్పేసి ఒక సంస్థను ఏర్పాటు చేసింది. ఆ సంస్థకి నేను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా. ఆ సంస్థకి తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్నా. ఎటు పోయినా మేము పోతాం. పాస్టర్ అజయ్ బాబు గారితోనే నేను ఎటు పోయినా పోతాం. అదే రోజు జరిగినప్పుడు మేము రాజమండ్రి పోతున్నాం. కారులో పోతుంటే మాకు మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఏదో మీరే చదివి వినిపించండి ఒకసారి. ఓకే, సరే. పైన ఉన్నటువంటి పేరుని నేను సరే చెప్పట్లేదు. అండ్ మట్టి ప్రసాద్ అండ్ దాని తర్వాత అజయ్ బాబు గారు ప్రవీణ్ పగడాల చనిపోయిన రోజు అదే రోజు ఇక్కడ నుండి అంటే ఖమ్మం నుండి వెళ్లేటువంటి క్రమంలో జస్ట్ ఆ ఫ్యాక్షన్ ఆఫ్ మినిట్స్ లోనే ఒక మెసేజ్ అయితే రావడం జరిగిందని చెప్పేసి ఉంటున్నాము. అండ్ ఆ మెసేజ్ ఏమని ఉందంటే, నిత్యం హిందూ గ్రంథాలపై దేవీ దేవతలపై విషం కక్కుతూ క్రైస్తవ సమాజంలో దేశద్రోహ విత్తనాలు నాటే పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆకస్మిక మరణము అని చెప్పేసి
పైన ఉంది. అండ్ ఇది వచ్చేసి విజయవాడ రాజమండ్రి హైవే పై యాక్సిడెంట్ లో చనిపోయినట్టుగా ప్రాథమిక సమాచారం. ఓకే, ఇక్కడ వరకు నార్మల్ గానే ఉంది. కానీ దీని తర్వాత బ్రతికిన అన్నాళ్ళు అశాంతితో రగిలిపోయిన అతని ఆత్మకు అయినా శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఇది ఓకే. కానీ ఇక్కడ నెక్స్ట్ పాస్టర్ అజయ్ గాడు అంటే ఇక్కడ ప్రవీణ్ పగడాల ప్రస్థానం అయిపోయింది, చనిపోయాడు. దాని తర్వాత చనిపోయేది అంటే చంపబడేది అజయ్ బాబు అని చెప్పేసి పెట్టడం జరిగింది. అంటే ఏంటిది, దీని మీనింగ్ ఏంటి, ఎవరు పంపించారు ఏంటి అసలు దాని గురించి? బీజేపీ మీరు చూశారు కదా, బీజేపీ ఫోటో ఉంది దాని మీద, గుర్తుంది కదా. మీరు ఇందాక నుంచి వచ్చిన కాడ నుంచి పదే పదే హిందువులు చేశారా, హిందుత్వవాదులు చేశారా, హిందుత్వవాదులు చేశారా అని మీరు పదే అడిగారు కదా. నేనేమంటానంటే ఆయన చనిపోగానే మేము కారులో వెళ్తుంటే మాకు పోస్ట్ పెట్టారు కదా. మరి పోస్ట్ పెట్టినప్పుడు అతను చనిపోయిండు, నెక్స్ట్ నువ్వేరా అజయ్ బాబు గాడా అని చెప్పేసి అని పెట్టారు కదా. పాస్టర్ అజయ్ బాబు నువ్వేరా అని చెప్పేసి అని పెట్టారా. మాకెందుకు అనుమానం రాదు హిందువుల మీద, హిందుత్వవాదుల మీద ఎందుకు అనుమానం రాదు మాకు? నెక్స్ట్ నువ్వేరా పాస్టర్ చంపుతా అని చెప్పినప్పుడు మాకెందుకు అనుమానం రాదు? అంటే చంపినోడే పంపాడా? అది చంపినోడు పంపిండా, లేకపోతే వాళ్ళ టీంలోడు పెట్టిండా, లేకపోతే హిందుత్వవాదులు పెట్టారు కదా. అంటే చంపిన వాళ్ళు వేరే వాళ్ళు ప్రశ్నించే వాళ్ళని గొంతుకయ్యేటోళ్ళని చంపేస్తామని చెప్పేసి డైరెక్ట్ మెసేజ్లు ట్విట్టర్లలో ఫేస్బుక్లలో పెట్టేత్తరా. అదే రోజు మళ్ళీ ఒక రోజు మాకు అనుమానం మీరే చంపారన్నట్టుగా, అంటే ఒక పాస్టర్ని చంపి ఇంకో పాస్టర్ని చంపుతా అని చెప్పేసి అని పాస్టర్ అజయ్ బాబుగా అరే గాడు నిన్నే చంపుతారా అని చెప్పేసి అని పెట్టినప్పుడు మాకు ఎందుకు అనుమానం రాదు? మేము ఎందుకు అడగకూడదు వెళ్ళి? ఏం తప్పు చేశారు అజయ్ బాబు గారు? ఏం తప్పు చేసింది ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డల కోసం భారతదేశంలో 29 రాష్ట్రాలలో ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడికి వెళ్ళి మాట్లాడటం ఆయన చేసిన తప్ప? అంటే మరి అంత మంచి చేస్తున్నప్పుడు ఎస్సీ ఎస్టీ ఓసీ బీసీ అని చెప్పేసి అన్ని చెప్పారు కదా మీరు, అంతమందికి న్యాయం చేస్తున్నప్పుడు, అంతమంది తరపున నిలబడుతున్నప్పుడు చంపేస్తాం అని చెప్పేసి ఆయన పోస్ట్ పెట్టడానికి రీజన్ ఏందో ఒకసారి చెప్పండి. నేననే చెప్పేది ఏంటంటే హిందూ ధర్మాల గురించి, హిందూలో ఉన్న ఏ తప్పులు ఉన్నాయో ఎవరైతే బయట పెడతారో వాళ్ళందరం చంపేస్తామని చెప్పేసి అంటున్నారు. మీరు పంచరాదండి. అంటే హిందువులో ఉన్న లోపాలు తప్పులు అవి మాత్రమే చెప్పారా అజయ్ బాబు గారు? అంతమించి ఏముండదు. పర్సనల్ గా ఎవరితో ఏం గొడవలు ఉన్నాయి, హిందుత్వాదులో ఏమున్నదో చెప్తాడు. ఇప్పుడు ఆయన జోహార్ శ్రీరామ అన్నాడు, ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తుండు, జోహార్ శ్రీరామ అంటాడు. అరే జోహార్ కాదు మీ జై శ్రీరామ అంటుండు. మన అజయ్ బాబు గారు ఏమంటారంటే జై శ్రీరామ మేము అనం, జోహార్ శ్రీరామ అంటాం అని చెప్పేసి అని షార్ట్ ఫిల్మ్ తీస్తుండు. ఇప్పుడు ఆయన అభిప్రాయం, ఆ సినిమా వచ్చింది, ఆ షార్ట్ ఫిల్మ్ వచ్చిందా మీరు చూడాలగా. మీరు చూడకోకుండా మేము చంపేస్తాం, మా భావజాలని చేస్తాం అని చెప్పేసానని మీరు ఎన్నో విధాలుగా అంటారు. ఎన్ని సినిమాలు తీయలేదు మీరు? ముస్లింస్ టార్గెట్ చేసి ఎన్ని సినిమాలు తీయలేదు మీరు? వాళ్ళని ఏం మన రజాకారుల సినిమా కూడా ముస్లింస్ ఇట్లా చేశారని చెప్పేసి సినిమా తీశారుగా. దళితుల నోట్లలో ఈరియన్ పోసిన సినిమాలు కూడా తీశారుగా కొంతమంది, ఇదే హిందుత్వవాదులు. అంటే మీరు చేస్తేనే సంసారం, మేము చేస్తే వ్యభిచారం అన్నట్టు ఉన్నది. ఇప్పుడు పగడాల ప్రవీణ్ కుమార్ గారు ఆయన ఒక 8 మంది అనాథ బిడ్డలను చదువుకుంటాం ఒక మానవత్వంతో. 8 మంది బిడ్డల్ని ఆయన మానవత్వంతో చదువుకుంటాడు. ఆయన చదువుకుంటాడు. మీకు ఇంగిత జ్ఞానం లేదా? ఆయనకు ఒక భార్య ఉంటది, పిల్లలు ఉంటారు, ఆయన సమాజం ఈ చంపుకోవటం ఏందని చెప్పేది గింత జ్ఞానం ఉంటది వీళ్ళకి. అంటే ఏంది, క్రిస్టియన్ మతంలో ఉండి పెద్దలైతే ఎవరు ఉంటారో వాళ్ళు చంపాలనేది హిందుత్వవాదుల టార్గెట్ అని చెప్పేసి మేము బలంగా చెప్తున్నాం. అట్లనే ఇంకా తెల్లారే అదే రోజు హమారా ప్రసాద్ మీకు తెలుసు, ఆయన కూడా ఒక పోస్ట్ పెట్టిండు, ఒకసారి అది కూడా చదవండి. హమారా ప్రసాద్, అరే పిచ్చి కుక్క జైగా, నీకు త్వరలోనే కత్తి మహేష్ ప్రవీణ్ పగడాల పట్టిన దుస్థితి వస్తుందిరా. ఖురాన్ మీద, అల్లా మీద, ముస్లిం మహిళల మీద నోటికొచ్చినట్లు మాట్లాడిన ప్రవీణ్ పగడాలకు బహిరంగంగా చంపేస్తానని బెదిరించిన ముస్లింలకు పవిత్రమైన రంజాన్ పండగ ఉన్నందువల్ల వాళ్ళు ప్రవీణ్ పగడాలను చంపే అవకాశం లేదట. కానీ హిందువులు మాత్రం మతోన్మాదులట చంపే అవకాశం ఎక్కువ ఉందట. అరే గజ్జి కుక్క, అన్నం తింటున్నావా పెంట తింటున్నావా దేవర్స్నా కూడా కొంచెం చెప్పకూడని పదాలు ఉన్నవి. అండ్ వాడు పగల తాగి బండి కంట్రోల్ చేయలేక స్లిప్ అయ్యి చనిపోయాడా, యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడా, లేక ఎవరైనా మర్డర్ చేశారా అని తెలియాల్సింది పోలీసుల డిపార్ట్మెంట్ రా. ఓకే,
అలా కాకుండా చెక్క మీద వేలాడదీసిన శవం వచ్చి నీకేమైనా చెప్పిందారా? అలా అడ్డదిడ్డంగా నోటికి వచ్చినట్లు మాట్లాడే కత్తి మహేష్ గాడు, ప్రవీణ్ పగడాల గాడు గాల్లో కలిసిపోయారు. ఆ ఇద్దరిలాగే నీకు కూడా త్వరలోనే మీ దగ్గరికి చేరుకుంటానని ఆశిస్తున్నాము. చూసారుగా అమ్మార ప్రసాద్ అనేటోడు, వాడు కూడా అజయ్ బాబు గారిని నెక్స్ట్ కత్తి మహేష్ని చంపినట్టు, పగడాల ప్రవీణ్ గారిని చంపినట్టు, నెక్స్ట్ అజయ్ బాబు గాడ మా హిందూ గ్రంథాల మీద నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి గజ్జి కుక్క అది ఇది అని చెప్పేసి గలీజ్గా పోస్ట్ పెట్టి నెక్స్ట్ నువ్వు అని చెప్పేసి అంటాడు. ఇంతమందిని డైరెక్ట్ గా వాళ్ళు ఫేస్బుక్ వేదికగా, ట్విట్టర్లలో, అన్నిట్లలో, సోషల్ మీడియాలో డైరెక్ట్ గా వాళ్ళు పెడుతుంటే మీ మీద ఎందుకు అనుమానం రాదు? మాకు క్రిస్టియన్ అనేటోళ్ళని చంపుతారని ఎందుకు అనుమానం రాదు? అంబేద్కరిస్టులు ఎందుకు చంపుతున్నారు? మాకు అనుమానం రాదా వీళ్ళ మీద? చంపుతారు అని చెప్పేసి అంటున్నారు, చంపారు అని చెప్పేసి అంటున్నారు, చంపాలనే విధంగా మెసేజ్ చేశారంటున్నారు, పోస్టులు పెడతారు అంటున్నారు. మరి వెళ్ళి కంప్లైంట్ చేయవచ్చు కదా, అలాంటి వాటిని ఆపొచ్చు కదా మీరు? కంప్లైంట్ చేస్తాం, చేసే రోజు వస్తే బరాబరిగా కంప్లైంట్ చేస్తాం. ఏదో ఒక రోజు వాడు 1000 సంవత్సరాలు భూమి మీదకి బతుకుదామని రాలే, వాడు కూడా ప్రవీణ్ పగడాల గారిని చంపినట్టు ఇంకా 4 రోజులకైనా వాడని పోవాలా. కానీ మాకు నేర్పిన సిద్ధాంతం ఏంటంటే చంపొద్దు ఎవరిని అనేది మా సిద్ధాంతం. అంతేగాని వాళ్ళు ఆగేట తప్పుడు మెసేజ్లు పెట్టి చేయాల్సిన కర్మ మాకు బట్టలే. హిందుత్వవాదిని రెచ్చగొట్టి, హిందువులను రెచ్చగొట్టి, హిందువులో ఉన్న అమాయకులను రెచ్చగొట్టి, హిందువులో ఉన్న వాళ్ళని చికాకు చేసి ఇలాంటి తప్పుడు మెసేజ్లు పెట్టి అమారా ప్రసాద్ గారు అనేటోడు, కరుణాకర్ సుగుణ అనేటో వాళ్ళు హిందుత్వవాదంలో మేమే హిందువులను మోతున్నాం అని చెప్పేసి తప్పుడు మెసేజ్లు పెట్టి హిందుత్వవాదాన్ని నాశనం చేసేది యాదవ్ నా కొడుకులు. ఈ పంది ప్రసాద్ అనేటోడు, వీడికి బిరుదు పంది ప్రసాద్ అని పెట్టాలా. మీరు తమ్ములైన్ కూడా అదే రాసుకోండి, మట్టి ప్రసాద్ వార్నింగ్ తమ్ములైన్ లో పంది ప్రసాద్ గా అని చెప్పేసి పెట్టుకోండి. వీడికి పంది ఉన్నట్టుంటాడు, వీడు పక్కా క్రిస్టియన్, వీడు పక్కా క్రిస్టియనీడు. వీళ్ళ అయ్యా చనిపోతే ఈ మధ్య, వీళ్ళ అయ్యా వీళ్ళ చుట్టాలు ఎవరో చచ్చిపోతే ఆ బొందకాడ క్రిస్టియన్ సంబంధించిన శిలవ ఉంటది కదా, ఆ శిలవ పెడితే ఆ శిలవ కాడికి పోయి మొక్కినోడు వీడు. మరి నువ్వు హిందూ ధర్మాన్ని రక్షించేటోడివి, ఆ బొందకాడ శిలవ పెడితే నువ్వెందుకు పోయినవరా? ఇప్పుడు అజయ్ బాబు గారిని చెక్కల మీద శిలవ వేసినట్లు నిన్ను కూడా వేస్తామని చెప్పేసి అని పోస్ట్ పెట్టింది కదా, మరి నీ అయ్య చచ్చిపోతే నువ్వెందుకు పోయి శిలవ కాడ దండం పెట్టినావు? కన్ఫర్మ్ ఆ ఫోటో కూడా ఉంది, మీకు చూపిస్తా నేను. అంటే హిందూ ధర్మంలో ఉండి పని పాట లేకోకుండా హిందువులు డబ్బులు ఇస్తే ఆ డబ్బుల కోసం క్రిస్టియన్ల మీద, ముస్లింస్ మీద దాడి చేయడం కోసం ఒకటి పుట్టినోడే ఈ అమర ప్రసాద్ గాడు. వీడన్నా సుగుణ కరుణాకర్. ఇక వాడు వీళ్ళంతా ఇంత ముందు క్రిస్టియన్, ఎక్స్ క్రిస్టియన్ అంటారు వీళ్ళని అంతా. వీళ్ళు పుడకతో హిందువులు కాదు, వీళ్ళు క్రిస్టియన్, ఎక్స్ క్రిస్టియన్ అంటారు. వీళ్ళు ఎక్స్ క్రిస్టియన్ ద్వారా హిందుత్వవాదులకు వచ్చి క్రిస్టియన్లో ఉన్న లోపాలేంది అని చెప్పేసి అని వీళ్ళు బయట పెడతానికి వచ్చిన వాళ్ళు వీళ్ళు సమాజం, హిందూ సమాజాన్ని వీళ్ళు రక్షిస్తారు, హిందూ సమాజం కోసం వీళ్ళు కష్టపడతారు. వీళ్ళు ఏమన్నా పోనీ బ్రాహ్మణుల హిందూ సమాజానికి కాపాడతానుకోవచ్చు. ఎస్సీ మాల కులానికి సంబంధించిన వాడు ఈడు అమరా ప్రసాద్ గాడు, వాడు ఎస్సీకి సంబంధించిన వాళ్ళే. ఎస్సీలని దగ్గర పెట్టుకొని హిందుత్వవాదం మీద ఎస్సీలని బయటికి పోనీకోకుండా ఎస్సీల మీద దాడి చేయడానికి ఎస్సీలనే మళ్ళీ హిందుత్వవాదాలు అమరా ప్రసాద్ లాంటి వాళ్ళని పెడుతున్నారు.